మినీ ఇండియాగా పిలువబోతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు మరోసారి ప్రముఖ మీడియా సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈటెల రాజేంద్ర ముందు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు బొక్కాబొర్లా పడుతున్నాయని చెప్పుకొచ్చారు. మోడీ చరిష్మా మరియు ఈటెల రాజేంద్రకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, ఇతర విషయాల కారణంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సీటు అయిన మల్కాజ్గిరి బీజేపీ ఖాతాలో పడబోతుంది. విజయం కన్ఫర్మ్ అయినా కూడా ఈటెల రాజేంద్ర విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నాడు. నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు మరియు రోడ్ షోలలో పాల్గొంటూ బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల రాజేంద్ర మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం గట్కేసర్, ఫిరాజిగూడలో బీజేపీ విజయ సంకల్ప రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. రోడ్ షోలో భారీగా తరలి వచ్చిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి ఈటెల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మోడీ గారిని మరోసారి ప్రధానిగా చేయాలనే సంకల్పంతో మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ మద్దతుగా ఏర్పాటు చేసిన పద్మశాలి సమ్మేళనం కార్యక్రమంలో ఈటెల పాల్గొని ప్రసంగించారు. నా 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఎన్నికలు చూస్తున్నాను. ఏ ఇంటికి పోయినా మళ్ళీ మోదీ గారిని ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నన్ను కూడా తప్పకుండా ఎంపీగా గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీకే మా ఓటు అంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల పదవిలో ఉన్న నాయకులపై కొందరు ప్రజలలో అయినా ఏదో ఒక వ్యతిరేక వస్తుంది. కానీ 5 ఏళ్ల అనంతరం నా పనితనం చూసి ఓటు వేయండి, మీ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగితే 2014లో 275 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 303 సీట్లు ఇచ్చి తమ అభిమానం చాటుకుంటామని ప్రజలు ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మరింత ఉత్సాహంతో 370 సీట్లపై బీజేపీని గెలిపిస్తామని ఈటెల అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు చేయలేని హామీలు ఇచ్చింది. ప్రమాణ స్వీకారం చేయగానే పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన పడతాయని మహిళలకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కానీ అవి ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలైనా రాలేదు. ప్రతి మహిళకు నెలకు 250 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు 10 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏది నెరవేర్చలేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు మళ్ళీ ఎలా వేస్తారు? రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఓటుకు వేసినా అది వ్యర్థమే. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా దాన్ని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగే సత్తా ఉన్న వ్యక్తిని నేనే. రాబోయే కాలంలో మల్కాజ్గిరి రోడ్లు కావాలన్నా, త్రాగునీరు, డ్రైనేజ్ సిస్టమ్, ఇండస్ట్రియల్ కారిడార్ రప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. దేశంలో మోదీ వలన ప్రజలందరూ సురక్షితంగా బాంబుల మోతల భయం లేకుండా జీవిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఉన్న అయోధ్య రామ మందిర సమస్యను సులువుగా పరిష్కరించారు ప్రధాని మోదీ. అయోధ్యలో 9 రోజుల పాటు దీక్ష చేసి వైభవంగా ప్రారంభోత్సవం చేసి దేశ ప్రజలందరికీ అక్షింతలు పంపిన గొప్ప నాయకుడు పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఈ విషయాలను గమనించి మీరందరూ కమలం పువ్వుకు గుర్తుపై ఓటు వేసి నన్ను ప్రధాని మోదీ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నానని చెప్పుకొచ్చారు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.